జై శ్రీరామ్. మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ శ్రీరామనవమి పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరం మార్చి 27వ తేదీ శుక్రవారం రోజు వస్తున్నటువంటి శ్రీరామనవమి పర్వదినం రోజు ఇంట్లో సులువుగా శ్రీ సీతారాములను ఎలా పూజించుకోవాలి, ముఖ్యంగా ఈరోజు నైవేద్యం ఏమి ముఖ్యంగా ఈరోజు ఏం చేయాలి, అసలు స్వామివారికి ప్రీతికరమైనవి ఏమి పఠించాలి, విశిష్టత, మనకున్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగి పనులు దిగ్విజయంగా జరగాలంటే ఏమి చేయాలి, స్నానాలు వసంత నవరాత్రులు చేయలేని వారు ముఖ్యంగా ఈరోజు ఏం చేయాలి, వివాహం కాని వారు ఏమి చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మన తెలుగువారికి ఉగాది తర్వాత వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి పర్వదినము. శ్రీరాముడు జన్మించిన రోజుగా అంటే త్రేతాయుగంలో వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు గురువారం రోజు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారముగా కౌసల్యపుత్రునిగా మన రామయ్య తండ్రి అయిన శ్రీరామచంద్రుడు ఈ భూమి మీద జన్మించారు. 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న శ్రీరామచంద్రునికి ఈరోజే పట్టాభిషేకం జరిగిందని, శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని, అందుకే ఈ రోజుకి అంత విశిష్టత ఉందని, అందుకే మనం శ్రీరామనవమి పర్వదినముగా జరుపుకుంటాము. భద్రాచలంలో ఏ రోజైతే శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుందో ఆ రోజే మనం ఆలయాలలో మనం కూడా జరుపుకుంటాము. ఇంత విశేషమైన ఈరోజు ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్. మనం సీతారాములను అంటే రాముల వారు అనం కదండి, రామయ్య తండ్రి అంటాము. అలాగే సీతాదేవిని మనము సీతమ్మ తల్లి అంటాము. సీతమ్మ తల్లిని మనము మన ఇంటి ఆడపడుచుగా భావిస్తాము. కాబట్టి ఈ శ్రీరామనవమి అంటే ఏంటి, సీతారాముల కళ్యాణం అంటే మన ఇంట్లో జరిగే మన ఆడపడుచు వివాహంగా భావిస్తామండి. అందుకే చక్కగా ఈరోజు పొద్దున్నే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి మనము కూడా నిండు ముత్తైదువులాగా ఉండాలండి. ఇప్పుడు మనము పెళ్లి చూడడానికి వెళ్తున్నాము అంటే పట్టు చీరలు కట్టుకొని నగలు పెట్టుకొని చేతి నిండా గాజులు, తాళికి పసుపు కుంకుమ, కాళ్ళకి పసుపు రాసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని నిండుగా ముత్తైదువులాగా రెడీ అయ్యి వెళ్ళాలండి. మనం ఈరోజు తప్పకుండా ఇంట్లో పూజ చేసుకున్నాక ఆలయ దర్శనం చేసుకొని సీతారాముల కళ్యాణం చూస్తాం కదండి. మనం కళ్యాణం ఎలా వెళ్తామో అంత నిండుగా ఉండాలి. అమ్మవారిని మన ఇంటి ఆడపడుచుగా భావిస్తాము కాబట్టి ఇంటి ముందు కూడా మనము ఇంట్లో కళ్యాణం చేస్తే ఎలా ఇంటి ముందు అలంకరించుకుంటాము, ఇంటిని అలా అలంకరించుకోవాలండి. చక్కగా గడపక పసుపు కుంకుమలు రాసుకొని ఇంటి ముంగడి చక్కగా ముగ్గు పెట్టుకొని అంటే రంగులతోటి అలంకరించుకొని గడపకి పసుపు కుంకుమలు పువ్వులతోటి అలంకరించుకోవాలి. ఇంకా గుమ్మానికి తోరణాలు కట్టుకొని మామిడాకులతోటి వేపాకులతోటి తోరణాలు కట్టుకొని బంతిపూలతోటి అలంకరించుకోవాలి. ఇంకా కొందరు ఉగాది నుంచి ప్రతిరోజు కూడా ఈ మామిడాకులు వేపాకులు మారుస్తూ ఉంటారు. అలా మారుచుకుంటే మనకి ఇంట్లోకి కూడా సూక్ష్మక్రిములు రావని, గడపక పసుపు కుంకుమలు రాయడం వల్ల ఇంట్లోకి సూక్ష్మక్రిములు రాకుండా మంచి జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. మన పెద్దలు పెట్టేటటువంటి ఏవైనా సాంప్రదాయాలు కానీ పండుగలు నైవేద్యాలు వీటి అన్నిటి వెనుక కూడా ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. అందుకే మనము కూడా పాటిస్తే మంచిది. అందులో మనము ఈరోజు నైవేద్యముగా మనకి పానకం, వడపప్పు, పచ్చి సలిమిడి పెడతారు. ఈ ఎండాకాలంకి తగ్గట్టు ఇవి తినడం వలన ఎన్నో ఆరోగ్య రహస్యాలు కూడా చేకూరుతాయి. ఈరోజు నైవేద్యాలు ఇంకా నీరు మజ్జిగ కూడా నైవేద్యంగా పెడతారు. ఆలయాల్లో కూడా అవి పంచుతారండి. చక్కగా నైవేద్యాలు అన్నీ కూడా తయారు చేసి పెట్టుకుంటాము. ఇంకా స్వామివారికి అరటి పండ్లు కూడా నివేదన చేస్తారన్నమాట. అయితే మనం చేసుకున్న ఏ ప్రసాదం పైన అయినా సరే తులసి దళం పెట్టి స్వామివారికి నివేదించుకోవాలి. చక్కగా మనం చేసుకునే నైవేద్యాలని ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాం అనుకోండి, స్వామివారికి సమర్పించాక ఆ నైవేద్యాలని ఇంట్లో అందరూ తీసుకున్నాక మనము తప్పకుండా పూజ అయ్యాకైతే ఆలయ దర్శనంకి వెళ్తాము. వెళ్ళినప్పుడు ఆలయంకి తీసుకువెళ్ళి నలుగురికి పంచితే కూడా చాలా మంచిదండి. ఈ నైవేద్యాలని ఎలా తయారు చేసుకోవాలి, ఇంకా డేట్ అండ్ టైమింగ్స్ గురించి క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఇప్పుడు పూజ ఎక్కడ చేయాలి అనుకుంటున్నామో అక్కడ అంటే పూజా రూమ్లో లేదా విడిగా పీఠం వేసి ప్రతిష్ఠించి రాముల వారిని పెట్టుకొని చేసుకోవాలనుకుంటే అక్కడ అయినా కూడా చేసుకోవచ్చు. మనము సీతారాముల ఫోటో ఉంటే సీతారాముల ఫోటో, లేదు అనుకుంటే మీ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారి ఫోటో కోవాలండి. ఇంకా ముఖ్యంగా హనుమాన్ను కూడా పూజించుకోవాలి. స్వామి అమ్మవారితో పాటు హనుమాన్ని పూజించితే మనకి విశేష ఫలితాలు కలుగుతాయి. స్వామి అమ్మవారు ఎక్కడ ఉంటే మనకి ఆ హనుమాన్ కూడా అక్కడే ఉంటాడు. రోజు కనుక హనుమాన్ని పూజించినట్లయితే ఆరోగ్య సమస్యలు తొలగి శత్రు బాధలు పోతాయి.
చక్కగా పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి. చక్కగా పూలతోటి అలంకరించుకొని ఇంకా స్వామివారికి ఈరోజు పసుపు పూలు, పసుపు అక్షింతలు వాడితే మంచిది. మనకి అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ తర్వాత వస్తున్న మొట్టమొదటి శ్రీరామనవమి పర్వదినం అండి. తప్పకుండా మనము కూడా బాగా పాలు పంచుకొని చేసుకోవాలి. దీపాలు కూడా మనము చక్కగా ఆవు నెయ్యి లేదు అనుకుంటే నువ్వుల నూనె వాడుకోవచ్చండి. పువ్వులతోటి చక్కగా అలంకరించుకోవాలి. నేనైతే పిండి ప్రమిదలు చేసుకున్నాను. పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలి కూడా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఒక ప్రమిద మీద శ్రీరామ అని మరియు నామాలు పెట్టుకున్నానండి. చక్కగా అలంకరించుకున్నాను. అసలు శ్రీరామనవమి అంటేనే 9 రోజుల పండుగ. అందుకే 9 దీపాలు వెలిగిస్తే మంచిది. ఇంకా వసంత నవరాత్రులు చేసుకోలేని వాళ్ళు ఈరోజు ఈ విధంగా గనక 9 పిండి దీపాలు పెట్టి అమ్మవారిని అలంకరించుకున్నా మంచిది. నవరాత్రులు చేసేవారు కూడా అమ్మవారి ముందు వెలిగించుకున్నా చాలా మంచిదండి. 7 లేదంటే 9 దీపాలు వెలిగించుకోవాలి. 3, 5, 7, 9, 11 లేదా ఒక్కటే పిండి ప్రమిద పెట్టేసి 9 లేదా 7 ఒత్తులు కూడా వేసుకొని వెలిగించుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు పిండి ప్రమిదలు పెట్టి పూజ చేసుకున్నట్లయితే మనకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగి అన్ని దిగ్విజయంగా జరిగి ఆ సీతారాముల అనుగ్రహం కలుగుతుంది. తమలపాకు మీద కానీ లేదు అనుకుంటే ఒక ప్లేట్లో తమలపాకులు పెట్టుకొని లేదా కింద ప్రమిద పెట్టుకొని పైన ఈ పిండి దీపం అయినా పెట్టుకోవచ్చు. మామూలు దీపాలు అయితే నువ్వుల నూనెతోటి, పిండి ప్రమిదలలో ఆవు నెయ్యితోటి వెలిగించుకుంటున్నానండి. చక్కగా పువ్వులతో అలంకరించుకొని తండ్రి సీతారామయ్య తండ్రి, అమ్మ సీతమ్మ తల్లి ఎటువంటి అడ్డంకులు లేకుండా అన్నింటిలో విజయం జరిగి మమ్మల్ని ఎప్పుడు నిత్య సౌభాగ్యంతో సుఖ సంతోషాలు సకల సంపదలు అష్టైశ్వర్యాలతోటి ఉండాలని అనుగ్రహించమని పూజించుకొని నమస్కరించుకొని ముందుగా మనము మామూలు దీపాలు వెలిగించుకొని ఆ తర్వాత పిండి ప్రమిదలు వెలిగించుకోవాలి. కొంచెం మనకి గుంట ఎక్కువగా ఉందనుకోండి, మన పూజ అయ్యే వరకు కూడా వెలుగుతూ ఉంటాయి. మనకి ఈరోజు పూజ చేసుకోవడానికి స్వామివారు జన్మించిన మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూజ చాలా మంచిదండి. ఆ టైం దాకా అనుకుంటాం మనము 10, 10:30, 11కు మొదలుపెట్టి అన్నీ సర్దుకొని పూజ చేసుకొని 12 గంటలకు ముగించుకున్నా కూడా మంచిది. మనకి ఆలయాల్లో కూడా ఆ టైంలోనే జరుగుతూ ఉంటుంది కళ్యాణం అండి. ముందుగా ఆ గణనాథుని అందులో మనకి ఈరోజు బుధవారం కూడానండి ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని పువ్వులు అక్షింతలతోటి స్వామివారి అష్టోత్తరము చదువుకొని దీపం చూపించి ఏదైనా ఫ్రూట్ కానీ ఏదైనా సరే లేదా బెల్లం ముక్క కానీ సమర్పించుకోవాలి. ఇప్పుడు స్వామి అమ్మవార్లని చక్కగా పువ్వులు అక్షింతలు ఇంకా ముఖ్యంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసి దళము సమర్పిస్తూ శ్రీరామ అష్టోత్తరము, ఆ సీతమ్మ తల్లి అష్టోత్తరము, శ్రీరామ రక్షా స్తోత్రము, శ్రీరామాయణము, శ్రీరామ అష్టకము, శ్రీరామ సహస్రనామము, ఇంకా ఈరోజు మనము అంటే వసంత నవరాత్రులకు కూడా కాబట్టి లలితా సహస్రనామము అన్నీ కూడా చక్కగా చదువుకుంటూ పువ్వులు అక్షింతలు తులసి దళాలు వీటితోటి పూజించుకోవాలి. ఇవన్నీ చదవలేకపోయినా కూడా శ్రీరామ అని పఠించిన అంటే 108 సార్లు పఠించినా కూడా మంచిది. శ్రీరామ అని పఠిస్తే మొండి వ్యాధులు కూడా నయం చేసే శక్తి శ్రీరామ మంత్రంకి ఉంది. శ్రీరామ పట్టాభిషేకం అధ్యాయం చదివితే ఈరోజు సకల శుభాలు కలుగుతాయి. ఇంకా మనము తమలపాకు మీద శ్రీరామ అని రాసి ఆ తమలపాకు స్వామివారి పాదాల చెంత సమర్పిస్తే మనకి ఎంత శుభం కలుగుతుందంటే నేను చెప్పలేనండి. అలా రాసి పెట్టిన తర్వాత కలిగేది చూస్తే మనకే తెలుస్తుంది అన్నమాట. శక్తి ఉంది. ప్రతినిత్యము పఠిస్తే చాలా మంచిది. మనము తమలపాకుని శుభ్రం చేసుకొని తమలపాకు మీద సింధూరము మనకి నువ్వుల నూనె లేదా వాటర్లో కలుపుకొని శ్రీరామ అని రాసి స్వామివారి పాదాల చెంత ఉంచుకోవాలి. ఇలా రాయాలి అనేది క్లియర్గా అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. చక్కగా ఆదర్శ దంపతులైన ఆ సీతారాముల్ని పూజిస్తున్నాము కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూర్చొని పిల్లలతో కలిసి కూర్చొని చేసుకుంటే చాలా మంచిదండి పూజ. ఇప్పుడు మనం చేసుకున్న ప్రసాదాలన్నీ కూడా స్వామివారి చెంత ఉంచి సమర్పిస్తూ చక్కగా తాంబూలము ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. అమ్మవారికి సమర్పించిన తర్వాత చక్కగా ధూపం వేసుకోవాలి. ధూపం వేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవాలి. మనం హారతి ఇచ్చుకునేటప్పుడు ఇంట్లో అందరూ కలిసి కూర్చోవాలండి. చక్కగా హారతి ఇచ్చుకోవాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. చక్కగా పూజ అంతా అయిన తర్వాత తలుపు కొంచెం దగ్గరికి వేసి ఉంచుతాము. ఎందుకంటే స్వామివారు వచ్చి ఆ నైవేద్యాలు స్వీకరిస్తారని మన పెద్దల నమ్మకము. తర్వాత తలుపు తీసి చక్కగా స్వామివారి పాదాల చెంత ఉంచినటువంటి అక్షింతలు అందరూ తల మీద వేసుకోవాలి. చక్కగా ఇంట్లో పూజ అంతా అయిన తర్వాత ఈరోజు మనం తప్పకుండా చేయవలసింది ఆలయ దర్శనము. మనకి నానుడి ఉందండి కదండి, రామాలయం లేని ఊరే ఉండదు.
ఇంకా మనకి ప్రతి వైష్ణవాలయంలో కూడా సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఆలయ దర్శనం చేసుకొని ఆలయంలో జరిగేటటువంటి ఈరోజు కళ్యాణంలో పాలు పంచుకున్న, చూసి తరించిన ప్రధానము వాటిల్లో మనము పాలు పంచుకొని ఏమన్నా మనకి తోచింది ఇచ్చిన, లేదా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకువెళ్ళిన, అక్షింతలు మనం చేసుకెళ్ళి అక్షింతల్లో కలిపినా కూడా చాలా అంటే చాలా మంచిది. ఈరోజు కళ్యాణం జరిగిన తర్వాత అక్షింతలు తల మీద వేసుకున్న పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన వారికి సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది. రోజు ఎవరైనా పేదలకి అన్నదానం చేసినా మంచిది. మనకి ఈరోజు పూజంత అయిన తర్వాత ఎవరైనా ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి వాళ్ళకి బోలము, ఇంకా కుదిరితే శ్రీరామ రక్షా స్తోత్రము, ఇంకా నిత్య పూజ పుస్తకాలు ఇస్తే సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే, మనకి టీవీలలో భద్రాచలంలో రామాలయంలో మనకి రాముల వారి సీతారాముల కళ్యాణం లైవ్ వస్తుందండి. చక్కగా కూర్చొని ఆ కళ్యాణం ఇంట్లో అందరూ కూడా చూసినా మంచిది. కాకుండా అయితే ఆలయ దర్శనం ఈరోజు చేసుకోవాలి. ఉదయం కుదరకపోయినా కూడా మనం సాయంత్రం వేళల్లో వెళ్ళి అక్కడ సీతారాముని దర్శించుకొని ఆ అక్షింతలు మాత్రం తల మీద వేసుకోవాలి. ఊర్లలో అయితే ప్రతి వీధికి కూడా చక్కగా మండపాలు కట్టి చక్కగా సీతారాముల కళ్యాణం చేసి ప్రతినిత్యము కూడా పండగలాగా పెళ్ళికి మనం ఎలా చేసుకుంటాం అలా 16 రోజుల వరకు కూడా చేసుకో ఉంటారు. మా చిన్నప్పుడు అయితే అసలు సీతారాముల కళ్యాణం అంటే మన ఇళ్ళల్లో కళ్యాణం జరిగితే ఎలా ఉంటుందో అలా కన్నుల పండుగగా 16 రోజులు జరిగేదండి. ఉపవాసం విషయానికి వస్తే ముందే చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఈరోజు తప్పకుండా ఉపవాసం ఉండాలని నియమం ఏమీ లేదు. ఇంకా లేదు అనుకుంటే మనకి పూజ అయ్యే వరకు తినకుండా ఉంటే మంచిది. ఎప్పుడు కదిలించాలి అంటే సాయంత్రం యథావిధిగా పూజ చేసుకోవాలి. మనకి ఈరోజు పూజ చేసుకొని కదిలించాం కాబట్టి తర్వాత రోజు పొద్దున్నే అన్నీ కదిలించి తీసుకోవచ్చండి. దీపం పెట్టి కొండెక్కాక కదిలించి తీసుకుంటే మంచిది. విడిగా ప్రతిష్ఠించుకునే వాళ్ళైనా సరే అంతే చేసుకోవాలి. పూజా రూమ్లో అయితే మనం అన్ని పువ్వులు అన్నీ కూడా సర్దుకొని, పూలు అయితే మనము ఎవరు తొక్కని ప్లేస్లో కానీ కాలువలో కానీ వేస్తాము. పిండి ప్రమిదలను అయితే కొంచెం నైవేద్యంగా స్వీకరించి ఆవులకు పెడితే ఇంకా మంచిదండి. దగ్గరలో ఒకవేళ ఆవులు దొరక్కపోతే ఎక్కడైనా కాలువలో కలిపిరండి. ఫ్రెండ్స్, నాకు తెలిసిన నేను చేసుకునే శ్రీరామనవమి పర్వదినం రోజు చేసుకునే పూజా విధానాన్ని మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఎంతో విశేషమైన సీతారాముల కళ్యాణం జరిగే శ్రీరామనవమి పర్వదినం రోజు ఆదర్శ పురుషుడు మన రామయ్య తండ్రి అయిన ఆ శ్రీరాముణ్ణి, ఆదర్శ నారీ శిరోమణి అయిన ఆ సీతమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని కళ్యాణం చూసి అక్షింతలు వేసుకొని సీతారాముల అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటూ, అష్టైశ్వర్యాలు, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, సకల సంపదలు కలగాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.